నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. ఖమ్మం నుంచి పోటీ చేస్తా అంటున్న హనుమంతరావు. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి. ఎల్ఆర్ఎస్ మీద తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. కాంగ్రెస్ పార్టీలో చేరిన తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి. రైతు బంధు, రైతు బీమా కుంభకోణంలా 2 అరెస్టు. దైవంతోటి ఆటలాడొద్దు అంటున్న నారా లోకేష్. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ వాయిదా. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరతా అంటున్న కృష్ణప్రసాద్. ప్రభుత్వం జోక్యం లేని సమాజం కావాలి అంటున్న మోదీ. ఇక వార్తలలో పోతే ఖమ్మం నుంచి ఎట్లాగన్నా పోటీ చేస్తా ఈసారి అంటున్న హనుమంతరావు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలల్లా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతా అంటాని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పష్టం చేసిండు. ఖమ్మంలా చాలా ఏండ్ల సంధి పనిచేస్తున్నా అక్కడి ప్రజల మీద జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీ భవన్లో ఆయన మాట్లాడిండు. ఖమ్మం నుంచి పోటీ చేయాలంటాని కార్యకర్తలు అడుగుతున్నారు. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడినోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాను ప్రశ్నించిండు. సీఎం రేవంత్ రెడ్డి మీద తనకు నమ్మకం ఉందంటాను ఇట్లా అంటుండు. నేను ఏం తప్పు చేసినంటా అని నన్ను పక్కన పెట్టిండ్రు అంటాను బాధపడుతుండు. కొత్తగా వచ్చిన నాయకులు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటంటాను ప్రశ్నించిండు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ తీసేయాలంట అని చెప్తుండు. రైల్వేను అభివృద్ధి చేస్తే అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందంట అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉన్నది. తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లు 230 కోట్లతోటి అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పిండ్రు. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించింది. బేగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తోటి కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంతో మంది గత 3.5 ఏండ్ల ఎదురుసూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ వనరుల మీద నిర్వహించిన సమీక్షల సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. మార్చి 31 లోపు మొత్తం రుసుము చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తాం అన్నాడు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా గతంలో 1000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అవకాశం ఇస్తామన్నారు. బారాస నిష్పెట్టి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరిండు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన పార్టీ కండువ కప్పుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామంటాని ఈ సందర్భంగా తీగల చెప్పుకొచ్చిండు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి గిట్ల కాంగ్రెస్ లో చేరింది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసుల 2 పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి బీమా డబ్బులు స్వాహా చేసిండ్రంట అని పోలీసులు చెప్తుండ్రు. ఈ కుంభకోణం మీద ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంట అని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపిండు. ఆంధ్రప్రదేశ్లో నియంత పాలనలా నోరు ఇప్పడం గిట్ల నేరమేనంట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైకాపా నాయకులు చేస్తున్న ఆకృత్యాలను బయటపెట్టిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మీద వేటు వేసుకోము మస్తు దారుణం అంటాన్ని మండిపడుతున్నాడు. కొండ మీద వైకాపా నేతలు కొంతమంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాలను ఆ కలియుగ దైవమే రమణ దీక్షితుల నోటి నుంచి భక్తులకు తెలిసేటట్టు చేసిండన్నారు. చేసిన
చేసిన తప్పులు పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి పోయి ఆయన మీద కేసు పెట్టుకం అరెస్ట్ చేయాలంట అని చూసుకం జగన్ అహంకారానికి నిదర్శనం అంట అని చెప్తున్నాడు. వైకాపా పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఇవాళ తెదేపాల చేరిండు. విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీ కండువాగా అప్పుకున్నాడు. వైకాపా విధానాలతోటి రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదంటని గ్రహించి ఈ పార్టీని వీడినట్లు చెప్పిండు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంత అవసరం అంటాడు. బీసీ ఎస్సీ ఎస్టీలకు వైకాపాల ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. బలహీన వర్గాలకు వైకాపాల అన్ని అవమానాలే. ఎవరి పెత్తనం మీద ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోము. నూజివీడ్లా అందరితోని కలిసి పోకుంటా తెదేపా జెండా ఎగిరేస్తామంట అని చెప్పిండు. పార్థసారథితో పాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ కొంతమందికి ఇట్లా తెదేపాల చేరిండ్రు. స్కిల్ డెవలప్మెంట్ కేసుల తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ మీద సుప్రీంకోర్టుల విచారణ ఇంకొకసారి ఇట్లా వాయిదా పడ్డది. 3 వారాల తర్వాత పిటిషన్ మీద విచారణ చేపడతామంటని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం పేర్కొన్నది. 2 రోజులల్లా తాను తెదేపాల చేరుతంటాని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపిండు. ఐతవరంలో ఆయన మీడియాతోని మాట్లాడిండు. మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలు అందరితోటి కలిసి చంద్రబాబు వద్దకు పోతా, ఆయన సమక్షంలో తెదేపాల చేరుతా. దేవినేని ఉమ్మతోటి నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. తెదేపా అధిష్టానం సమక్షంలో దేవినేనితోటి కలిసి అన్ని మాట్లాడుకుంటాం. చంద్రబాబు లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలంట అని జగన్ చెప్పిండు. మైలవరం టికెట్ ఇస్తామని చెప్పి వ్యక్తిగత దూషణలు చేసిండ్రంట అన్నాడు. ఆ పార్టీలో ఉండలేక తెదేపాల చేరుతున్న వైకాపాల ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిండు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ 2024 ఈవెంట్ను ఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించిండు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి 3000 మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40,000 మంది వాణిజ్య సందర్శకులు హాజరైండ్రు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుకుంటా టెక్స్టైల్స్ రంగం భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలకంగా మారుతుందన్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఇక అప్పటికి భారత్ అభివృద్ధిలో టెక్స్టైల్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంట అంటున్నాడు. ఇలా వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.